వెల్కమ్ టు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్. ఇది హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10కి పక్కనే ఉన్నటువంటి కొత్తగా ఏర్పడే 930p భద్రాచలం హైవేలో ఉన్నటువంటి కీలకమైన సదుపల్లి జంక్షన్. ఇప్పుడు ఎక్కడైనా వినిపించే మాట ఇది. సదుపల్లి జంక్షన్లో హైవే ఫేసింగ్ వెంచర్ మన జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ యొక్క 17th వెంచర్. ఇది వచ్చేసి మనకు 150 feet రోడ్ ఫేసింగ్. మనకు ఇక్కడ ఆల్రెడీ ఆ హైవే ఫ్లోటింగ్ హైవే రద్దీ అంతా మనకు కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా దీనికి ప్రత్యేకత ఏంటంటే మనకు ఎగ్జిట్ నెంబర్ 10 ఒక 2 minutes డిస్టెన్స్లో ఉండడం, 150 feet రోడ్ ఫేసింగ్లో ఉండడం, తర్వాత ఓఆర్ఆర్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ టు నాగోల్ మెట్రో కావచ్చు, ఎల్బీ నగర్ మెట్రో కావచ్చు. దీనికి సుమారుగా 12 నిమిషాల జర్నీలో కలిగి ఉండడం. నెక్స్ట్ మనకు త్రో ఓఆర్ఆర్ రైట్ సైడ్లో ఉన్నటువంటి 4500 ఎకరాల్లో ఉన్నటువంటి హైదరాబాద్ సెకండ్ ఐటీ సెట్ ఇన్ఫోసిస్ క్యాంపస్ కావచ్చు, తర్వాత ఇతర కంపెనీలు కావచ్చు. నెక్స్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీ మరియు థర్డ్ ఐటీ సెజు అయినటువంటి ఆదిబట్ల, టీసీఎస్, కాగ్నిజెంట్, టాటా ఏరోస్పేస్ అండ్ కొత్తగా వచ్చినటువంటి ఫాక్స్కాన్ కంపెనీ. అదేవిధంగా మనకు వెస్ట్ నుంచి ఎయిర్పోర్ట్ ఎంత దూరంలో ఉన్నదో సేమ్ అదేవిధంగా ఈస్ట్ నుంచి కూడా జస్ట్ 15 minutes జర్నీలో మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కలిగి ఉన్నది. తర్వాత ఇక్కడ మనకు చాలా ప్రత్యేకమైనటువంటి ఎయిమ్స్ కావచ్చు, తర్వాత మాదారం ఐటీ పార్క్ కావచ్చు, తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ ఇక్కడ సిసిఎంబి కావచ్చు, తర్వాత డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కావచ్చు, చాలా దగ్గరి ప్రాంతం. తర్వాత రావిరాల కొత్తగా ఏర్పాటయ్యే ఇండస్ట్రియల్ కారిడార్, తర్వాత చాలా లాజిస్టిక్ హబ్బులు కూడా ఉన్నాయి మనకి. ఇది డిహెచ్ఎల్ అమెజాన్ లాజిస్టిక్ హబ్ పక్కనే. తర్వాత కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్, తర్వాత విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవేలకు ఇది చాలా దగ్గర ప్రాంతం. ఏదైనా ఒక సుమారుగా 5 నిమిషాల లోపు జర్నీలో ఈ హైవే కనెక్టివిటీ అనేది మనకు ఉన్నది. ముఖ్యంగా ఇక్కడికి మనకు చాలా నారాయణ, చైతన్య జూనియర్ కాలేజీలన్నీ కూడా ఇప్పుడు ఔటర్ చుట్టుపక్కల వచ్చిన సంగతి మీకు తెలిసిందే. ఇవి కూడా మనకు చాలా దగ్గరలో ఉన్నవి. తర్వాత కొన్ని కార్పొరేట్ స్కూల్స్, జాన్సన్ గ్రామర్ స్కూల్, యూనిసెంట్ మోడల్ స్కూల్ అండ్ రమాదేవి పబ్లిక్ స్కూల్ లాంటివి, డిపిఎస్ మోడల్ స్కూల్ లాంటివి, ఇట్లాంటివి చాలా మనకు ఎంత 10 to 15 minutes జర్నీలో ఉన్నవి. ప్రత్యేకంగా ఇది స్పెషల్గా చెప్పాలంటే మనకు గ్రోత్ కారిడార్లో R1 జోన్లో ఉన్నటువంటి ప్రాంతం. తర్వాత హై రైజ్డ్కి కానీ, తర్వాత విల్లాస్కి కానీ ఇది చాలా అనువైన ప్రాంతంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎన్నో డెవలప్మెంట్స్ ఉన్నటువంటి వెంచర్ కాబట్టి ఇది మనకు సేల్స్ కూడా చాలా ఫాస్ట్గా జస్ట్ స్టార్ట్ చేసిన మంత్లోనే దీనికి ఆ సేల్స్ వేగంగా ఉండడం అనేది ఒక ప్రత్యేకత. దీన్ని చెక్ చేసుకొని సద్దుపల్లి జంక్షన్ హైవే సిటీ జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ యొక్క వెంచర్. ఇది మీరు డైరెక్ట్గా రావచ్చు. ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి జస్ట్ 1.5 minutes జర్నీ. ఇది మీరు చెక్ చేసుకొని మీకు వివరాల కొరకు ఈ క్రింది నెంబర్కు సంప్రదించండి. ఇంకా మీకు అన్ని మోర్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ 17th వెంచర్, హైవే సిటీ, సద్దుపల్లి ఎక్స్ రోడ్, నియర్ బై ఎగ్జిట్ నెంబర్ 10. ఈ ఎగ్జిట్ నెంబర్ 10కి మన వెంచర్కి వెరీ వెరీ నియర్ బై ఫస్ట్ ఫేజ్ మెట్రోకి అది ఎల్బీ నగర్ మెట్రో కావచ్చు, తర్వాత నాగోల్ మెట్రో కావచ్చు. దీనికి అతి దగ్గరి ప్రాంతం మనం ఉన్నటువంటి ఈ హైవే సిటీ సద్దుపల్లి ఎక్స్ రోడ్.
నెక్స్ట్ అదేవిధంగా వెరీ రీసెంట్లీ మనకున్నటువంటి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ఎక్స్పాన్షన్ అనేది ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేయడం జరిగింది. ఇది సుమారుగా 550 ఎకర్స్ నుంచి 1100 ఎకర్స్ అప్ టు 2000 ఎకర్స్ వరకు ఇది మనకు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ఎక్స్పాన్షన్ అనేది జరగబోతుంది తొందరలో. తర్వాత ఇప్పటికే 451 కంపెనీలు అక్కడ రన్ అవుతున్న విషయం తెలిసిందే. తర్వాత ఇంకా మనకు అప్కమింగ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా అతి దగ్గరలో రాబోతూ ఉన్నది. తర్వాత మిగిలినటువంటి మనకు చాలా ఐటీ సెంటర్లు కావచ్చు, మనకు కొత్తగా ఏర్పాటయ్యే 930P నేషనల్ హైవే కూడా ఆల్రెడీ 65 కిలోమీటర్లకు ఆ డెవలప్మెంట్స్ వర్క్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. మిగిలిన అటువంటి కూడా అప్రూవల్ రావడం జరిగింది. ఇది తొందరలో అతి కొద్ది కాలంలోనే ఈ హైవే అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. ఈ హైవేకు పక్కనే 150 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మన వెంచరు ఉన్నది. కాబట్టి దీనికి ఇది ప్రత్యేకంగా చెప్పవచ్చు.